శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క ఉనికి మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నది. వ్యయ స్థానంలో గురువుగారు బాగున్నారు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి
చాలా చాలా బాగున్నది. అయితే ఇక్కడ దైవభక్తి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దైవానికి సంబంధించిన పూజ పునస్కారము ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. ఇక కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. దగ్గర ప్రయాణాలు ఏవైతే చేస్తూ ఉంటారో అవన్నీ బాగుంటాయి. దూర ప్రయాణాలు కూడా బాగుంటాయి. భగవంతుని కార్యక్రమాల మీద ఎక్కువ ధనము ఖర్చు పెట్టేటటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి మీరు తీర్థయాత్రలు చేస్తారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు. భగవంతుడి యొక్క సేవా కార్యక్రమాలు ఏ రూపకంగా అయినా చేయొచ్చు. అది ఆలయంలో పూజల పేరిట చేయొచ్చు. అలాగే ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యాలు అలాంటివి పెట్టుకొని హనుమాన్ చాలీసా పారాయణలు అలాంటివి పెట్టుకొని కూడా మీరు ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంధువుల మధ్య ఆత్మీయత ఆదరణలు చాలా చాలా బాగుంటాయి. మనోబలం పెరుగుతుంది. మానసికమైన సంకల్పం మీరు ఏది చేస్తున్నారో అవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఇది మరి చెప్పదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థుల విషయంలో విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికి మీ కష్టం అనేది ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగ్గ ఫలితం సూచించబడుతూ ఉన్నది. సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీల విషయంలో కుజగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు ఎన్నో విధాలుగా అది రక్షగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రుణ భారాల విషయంలో రుణాలకి సంబంధించి ఏదైనా ఎక్కువగా ధనము కావలసి వస్తే మీరు రుణము చేయవలసే వస్తుంది. అయితే అది త్వరగా తీర్చగలుగుతారు. అంటే రాబోయేటటువంటి రోజుల్లో ధన ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా పెరిగినా మీరు రుణం ఎంత తీసుకున్నారో అది తీరాలి అంటే ఇంకా ఎక్కువ ధనం రావాలి కదా. అంత అదనపు ధనము భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశాలు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి కూడా కారణము ఈ అక్టోబర్ నెలలోనే గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ఇప్పుడున్న గ్రహస్థితులను బట్టే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటున్నాయి. పుట్టింటి రీత్యా కూడా కొంత ధనము కానీ ఏదైనా ఆస్తి కానీ మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతృప్తిని పెంచే విధంగా ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం కష్టపడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము చతుర్థ స్థానంలోకి వచ్చి మాతృవర్గ రీత్యా బాగుంది, గృహము రీత్యా బాగుంది, ఐకమత్యం రీత్యా బాగుంది, అనేక విధాల సంతృప్తినిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక చంద్రుని యొక్క సంచారము అంతగా తృప్తిని ఇవ్వబోవడం లేదు. ధనము ఖర్చు పెట్టే విషయంలో కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని చెప్పి సూచన చేస్తూ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే రాహుగ్రహానికి అలాగే శని గారికి కేతువుకి ఈ 3 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అతి కొద్ది రోజుల్లోనే రాబోతూ ఉన్న మంచి రోజులు మీకు చాలా చాలా సత్ఫలితాలు ఇచ్చి ఈ గ్రహాలు ఏవైతే ఆటంకాలను ఇస్తూ ఉన్నాయో ఆ ఆటంకాలని మీకు తీర్చివేసే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.